Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important questions of the chapter Circles Maths 2B. So ఇందులోకి మనకి రెండు వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, వన్ షార్ట్ క్వశ్చన్ అండ్ టూ లాంగ్ క్వశ్చన్స్, టూ వెరీ షార్ట్ క్వశ్చన్స్, వన్ లాంగ్ క్వశ్చన్. టోటల్ 22 మార్క్స్ మనం ఈ చాప్టర్కి వెళ్ళి గెయిన్ చేయొచ్చు. సో ఇందులోకి వెళ్ళి మెయిన్గా కాన్సెప్ట్ వైజ్గా డివైడ్ చేసుకున్నట్లయితే మనకు 10 పాయింట్స్ మీద వెబ్సైట్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ మనం ప్రిపేర్ అయితే ఈజీగా మనం ఈ చాప్టర్కి వెళ్ళి వచ్చే వెబ్సైట్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్ క్వశ్చన్స్లో కూడా కొన్ని ఉంటాయి, అలాగే లాంగ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. మొత్తం కామన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ని గెయిన్ చేసుకున్నాం, ఇంపార్టెంట్ పాయింట్స్ని గ్యాదరింగ్ చేసి ఈ వీడియోలో మీకోసం అందించడం జరుగుతుంది. సో నౌ లెట్ us start the class. Before going to starting the class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay, now let us start the class. See here. So first of all, circles lo general equation of the circle we write now. General equation of the circle, that is x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. So this is the general equation of the circle. So for this circle, center is there. Center is nothing but denoted by c, capital C, that equals to, we take here minus g comma minus f. అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ లో 2gx 2fy ప్లస్ c ఈక్వల్ 0 ఉంది, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ 0. సో ఇందులోకి వెళ్ళి మనకు ఈ జీని తీసుకుంటాం, ఈ ఎఫ్ తీసుకుంటాం, దానికి మైనస్ అప్లై చేస్తే అది సెంటర్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, అంటే నార్మల్ మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే ఆ సర్కిల్ ఈక్వేషన్ నుంచి వెళ్ళి సెంటర్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, నెక్స్ట్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. రేడియస్ అంటే ఏంటంటే, సో రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా, 10 పాయింట్స్ ఉంటాయని చెప్పిన 10 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది పాయింట్ ఏంటంటే, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు, సెంటర్ ఫైండ్ అవుట్ ఏముంటాడు, రేడియస్ ఫైండ్ అవుట్ ఏముంటాడు. ఓకేనా, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ ఫైండ్ అవుట్ ఏముంటాడు, రేడియస్ ఫైండ్ అవుట్ ఏముంటాడు. అప్పుడు సెంటర్కు 1 మార్క్ ఉంటుంది, రేడియస్కు 1 మార్క్ ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, సెంటర్ రేడియస్ ఇస్తాడు, ఇందులోనే ఇవి ఇస్తాడు, సెంటర్ ఇస్తాడు, రేడియస్ ఇస్తాడు, సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయమంటాడు. అప్పుడు మన ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే కొంచెం చేంజ్ అవుతుంది, అంతే, ఏం చేంజ్ ఏమి ఎక్కువ. సెంటర్ ఇచ్చినప్పుడు మన కామన్ సెంటర్ని మనం సితో డైనెట్ చేస్తాం కాబట్టి ఆ సిలో హెచ్ కామా కే అని తీసుకుంటాం సెంటర్ ఇచ్చినప్పుడు. అండ్ రేడియస్ని స్మాల్ ఆర్గా తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఫైండ్ అవుట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ x minus h whole square plus y minus k whole square equals to r square. x minus h whole square plus y minus k whole square equals to r square. అంటే ఇది ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం, రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం. లేదంటే దీనికి రెసిప్రోకల్గా ఈ రెండు ఇచ్చి ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. అంటే అప్పుడు సెంటర్ ఇస్తాడు, రేడియస్ ఇస్తాడు, రేడియస్ ఆర్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఈ రెండు ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేస్తాం కాబట్టి సెంటర్ని హెచ్ కామా కే తీసుకుంటాం, రేడియస్ని స్మాల్ ఆర్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ 2gx ప్లస్ 2fy సర్కిల్ ఈక్వేషన్ ఏదైతే ఇస్తారో ఆ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే gf వాల్యూస్ వస్తాయి, gfc తో కంపేర్ చేస్తాం కాబట్టి gfc వచ్చిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే రేడియస్ వస్తుంది. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ని మనం చూద్దాం. ఇప్పుడు ఎగ్జామ్స్ తో పాటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటి మీద ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, now see here, find center and radius of the circle x square plus y square plus 6x plus 8y minus 96 equals to 0 ఇచ్చినాము. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ని ఫస్ట్ మనకి సెంటర్ రేడియస్ అంటే ఇదన్నమాట.
center radius. So దీన్ని given equation we write now, that is x square plus y square plus 6x plus 8y minus 96 equals 0. That is the given equation. So we compare with this equation, general equation. I'm comparing with x square plus y square plus 2gx plus 2fy plus c equals 0. So when you are comparing this one, observe carefully, x square and y square coefficients are equal to 1. అంటే ఇక్కడ x square coefficient 1 ఉంది, ఇక్కడ x square coefficient 1 ఉంది కాబట్టి x square plus y square, ఇక్కడ కూడా coefficient 1 ఉంది కాబట్టి కంపేరింగ్ చేయాలి. ఒకవేళ 1 లేదనుకోండి ఇచ్చిన ఈక్వేషన్లో మనం 1కి తీసుకురావాలి. ఓకే, సో ఎట్లా తీసుకొస్తాం? ఇక్కడ రెండింటి యొక్క కోఎఫిషియంట్ సేమ్ ఉంటుంది, దాన్ని కామన్ తీస్తే ఆటోమేటిక్గా, అంటే కామన్ చేయకుండా దీంతో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన జనరల్ ఈక్వేషన్ ఫామ్లోకి మారిపోతుంది. Okay, now comparing this equation, x square, y square both are same, and then after 2gx equals 6x, that is we get here 2g equals 6 we get here, and 2f equals to 8, c equals to minus 96. So now we get here g equals to 3, 2 1s are 2 3s are, f equals to 4, and c equals to minus 96. So we know the center. What is center here? Center is nothing but c minus g comma minus f, that equals to minus 3 comma minus 4. So this is the center. Now we find out radius. So what is radius? Radius r equals to under root of g square plus f square minus c. G square 3 square 9 plus f square 4 square 16 minus c, minus into minus plus 96 we get it. Okay, so g square plus f square minus c. So when we are adding this one, we get the value of r, that is under root of 6 plus 6 12, 12 plus 9 21, 2 plus 9 11, 11 plus 1 12. So 121, root 121 is the radius, and center is nothing but minus 3 comma minus 4. So this is the answer. సో సెంటర్ ఇక్కడ -3 - 4 వచ్చేసింది, రేడియస్ ఏమో రూట్ 121 వచ్చేసింది. సెంటర్ 1 మార్క్ ఉంటుంది, రేడియస్ 1 మార్క్ ఉంటుంది. ఓకే, సో ఇందులో ఇది వన్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ చేయడం. తర్వాత దీంట్లో ఇంకేమిటంటే ఇక్కడ ఈక్వేషన్లో ఏదో ఒక వాల్యూని ఇవ్వకుండా, అంటే ఇక్కడ 6 ఇవ్వకుండా సమ్ ఏ కానీ బి కానీ ఇచ్చి ఏ వాల్యూ ఫైండ్ చేయమంటాడు. అప్పుడు ఏ వాల్యూ ఫైండ్ చేసేటప్పుడు ఏదైనా ఒక వాల్యూ ఇస్తుంది, అంటే రేడియస్ కానీ సెంటర్ కానీ, దీని యొక్క సెంటర్ ఇది లేదా రేడియస్ ఇది అని చెప్పి ఇక్కడ ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. జీ వాల్యూ కానీ ఎఫ్ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది ఒక మెథడ్ ఉంటుంది. అంటే ఇందులోనే సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం, లేదా సెంటర్ రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే ఈక్వేషన్లోనే ఏదైనా ఒక వాల్యూని ఇవ్వకుండా ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ, లేదంటే పి వాల్యూ లేదా క్యూ వాల్యూ కానీ, జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కానీ ఇచ్చుకుంటూ జీలో కానీ ఎఫ్లో కానీ రిప్రజెంట్ చేసుకుంటూ మనకు రేడియస్ ఇస్తాడు, సెంటర్ ఇస్తాడు, ఆ వాల్యూస్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనా, నా ఇక్కడ కూడా సి వాల్యూ కూడా ఇక్కడ సి కానీ రాసి సి వాల్యూ ఎంత అని అడుగుతాడు, లేదా కే వాల్యూ ఎంత అని అడుగుతాడు ఇక్కడ ఇచ్చి అట్లా. ఓకేనా, సో దాన్ని ఎలా అనేది నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో నా ది సెకండ్ క్వశ్చన్, అబ్జర్వ్ దిస్ వన్. If the circle x square plus y square plus ax plus by minus 12 equals 0 and has the center at 2, 3, then find a, b and radius of the circle. So you observe a value, b value, a value, b value find out here c value ఇచ్చిండు, and center also given. అంటే ఇంతకు చెప్పే మాదిరిగా సెంటర్ ఇచ్చినప్పుడు రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఒక పద్ధతి, లేదంటే ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయడం ఒక పద్ధతి. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చిండు, సెంటర్ ఇచ్చిండు, ఈక్వేషన్ ఇచ్చిండు, సెంటర్ ఇచ్చిండు, రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కానీ ఈక్వేషన్ లో కొన్ని వాల్యూస్ ని ఇవ్వకుండా ఆ వాల్యూస్ ప్లేస్ లో వేరియబుల్స్ ఇచ్చిండు, అంటే ఏ లెటర్స్ ఇచ్చిండు, ఏ కానీ బి వాల్యూ అని ఇచ్చిండు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, కామన్ గా ఇది సెంటర్ కాబట్టి, సో వి నో దట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సి ఈక్వల్స్ టు -g, -f అని తెలుసు మనకి కదా.
minus g comma minus f equals to, we get here minus 2 comma minus 2 comma 3. 2 comma 3 minus g comma minus f equals to 2 comma 3. Clear? G equals to minus 2 and f equals to minus 3. Okay. Now give an equation, right? That is x square plus y square plus ax plus by minus 12 equals 0. So we are comparing with the general equation. What is that one? X square plus y square plus 2gx plus 2f5 plus c equals 0. Then what we get here? 2g equals to a, we get here. 2f equals to b and c equals to minus 12. Clear? So we know that here g value. What is g value? Minus 2. So 2 into minus 2, that equals to a. 2 into f value minus 3, that equals to b, and c equals to minus 12 as it is. So a equals to, we get here minus 4 and b equals to 2 into minus 3 minus 6 and c equals to minus 12. Clear? So a value minus 4, b value minus 6, c value minus 12. Okay. Now we find out radius also. And ab value tarvata radius lo find out cheyalanటే radius find out cheyalante we know the radius r equals to under root of g square plus f square minus c. G square. What is g? G equals to minus 2. So minus 2 whole square 4 plus f square minus 3 whole square 9 minus c. What is c value? Minus 12. So minus into minus plus 12 we get here. So 12 plus 4, 60 plus 9, 25. So that is nothing but 5. So radius value 5 and g a comma b values are a equals to minus 4, b equals to minus 6, r equals to 5. సో ఇలాంటి టైప్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. అంటే మనకు రేడియస్ అండ్ సెంటర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్లో ఇదొక మోడల్. ఇంతకుముందు డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ని రేడియస్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఈక్వేషన్తో పాటుగా సెంటర్ ఇచ్చి అందులో ఉన్న వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేడియస్ ఫైండ్ అవుట్ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇదొక మెథడ్ ఉన్న ప్రాబ్లం. ఓకే, see here next one. So find the value of a if 2x square plus ay square minus 3x plus 2y minus 1 equals 0 represent a circle, find its radius. రెండు క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఇదో క్వశ్చన్ తీసుకుంటే ఇది థర్డ్ క్వశ్చన్ గా ఇది ఫోర్త్ క్వశ్చన్ అనుకోండి. సో డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a if 2x square plus ay square minus 3x plus 2y minus 1 equals 0 రిప్రజెంట్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అదేవిధంగా రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈక్వల్ 0 రిప్రజెంట్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 6, ఫైండ్ సి. ఇక్కడ రేడియస్ ఇచ్చిండు, సి ఈక్వేషన్ ఇచ్చిండు, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈక్వేషన్ లో సి వాల్యూ ఇవ్వలేదు, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది, రేడియస్ 6 ఇచ్చిండు. ఇక్కడ కూడా సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు, ఆ సర్కిల్ ఈక్వేషన్ లో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు, దాంతో పాటు రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటుండు ఇక్కడ. ఓకే, సో గివెన్ ఈక్వేషన్, వాట్ ఈస్ గివెన్ ఈక్వేషన్? 2x square plus ay square minus 3x plus 2y minus 1 equals 0 represent a circle. So when the equation represents a circle, we know the value of y square coefficient. The value of y square coefficient is equals to x square coefficient. That means here x square coefficient is equals to y square coefficient. So x square coefficient 2 undi, y square coefficient a undi. So a value equals to 2 we get here. Okay, so directly we write now. అంటే ఇది ఎప్పుడైతే సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుందో x square coefficient y square coefficient సేమ్ ఉంటాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ a ఉంది, కాబట్టి రెండు సేమే కాబట్టి a equals to 2 వేద్దాం. a equals to 2 directly. Okay, so then after we find out here radius. So before find out this one, we get a equation 2x square plus 2y square minus 3x plus 2y minus 1 equals 0. So what is the general equation of the circle? Actually x square plus y square plus 2gx plus 2f5 plus 3 equals 0.
but here 2x square plus 2y square. So both are same values, but here x square coefficient is 1 and y square coefficient is also 1 we take here in general equation, standard form of the circle equation. So that's why we take here 2 is there. So on dividing both sides by 2, what we get here? We get x square y square minus 3 by 2 x plus 2 by 2 is nothing but 1 y minus 1 by 2 equals 0. Now we get the equation, general equation, x square plus y square plus 2gx plus 2fy plus c equals 0. So observe here 3 by 2 2 by 2 1 అవుతుంది, 1 by 2 రాయడం మర్చిపోతారు చాలా మంది. చిన్న ప్రాబ్లమే, సింపుల్ ప్రాబ్లమే అనుకుంటున్నారు, కానీ మిస్టేక్ చేయడంతో ఆటోమేటిక్ ఆన్సర్లో డిఫరెన్స్ వస్తుంది. ఇందుకు మనకు ఫైండ్ అవుట్ రేడియస్ అన్నాడు. రేడియస్లో సి వాల్యూ ఇంపార్టెంట్. సి వాల్యూ 1 తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, 1 by 2 తీసుకుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. మనం 1 by 2 తీసుకోవాలి, ఎందుకంటే 1తో డివైడ్ 2తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 3 by 2 వచ్చినప్పుడు 2 by 2 1 అవుతుంది. ఓకే, ఇక్కడ 1 తీసుకుంటే ఆన్సర్ డిఫరెన్స్ వస్తుంది, కాబట్టి 1 by 2 2తో డివైడ్ చేస్తుంది కాబట్టి 1 by 2 అవుతుంది. ఇదే చిన్న చిన్న మిస్టేక్స్ పోతాయి. సో ఆ మిస్టేక్ పోకుండా మనం కేర్ఫుల్గా సింపుల్ ప్రాబ్లమ్స్ అంటే మనం కొంచెం కేర్ఫుల్గా చేయాలి. సో ఆన్ కంపేరింగ్ with x square plus y square plus 2gx plus 2fy plus c equals 0, then what we get here? 2g equals to minus 3 by 2, 2f equals to 1 and c equals to minus 1 by 2. So we get here g equals to minus 3 by 4. Now f equals to 1 by 2. అంతే కదమ్మా. సో minus 3 by 2 ఇక్కడ 2 ని మన ప్లేస్ ని ఈరోజు డివైడ్ చేస్తున్నాం, minus 3 by 4 we get here. f equals 1 by 2 and c equals to minus 1 by 2. Now g, f and c we got here. So find out the radius. What is radius? Radius is nothing but r equals to under root of g square plus f square minus c. So that equals what we get here? G square minus 3 by 4 whole square. So that is 9 by 16 plus f square 1 by 2 whole square 1 by 4 minus c. C value minus 1 by 2. So minus into minus plus 1 by 2 we get it. Okay. Simplify this is what we get here under root of, take LCM 16, 9 as it is, plus 4 4 is 16. So we get here 4, 2 8 is 16. So 8 into 1 8. So that equals we get here 8 plus 4 12, 12 plus 9 21. So root 21 by 16 we get here. So that is nothing but root 21 by 4 we get. This is the radius of the given equation. So this is the radius of the given equation. Okay. X square plus y square minus 4x plus 6y plus c equals 0 represent a circle with radius 6. Here radius value is given here. We find out the value of c. So c is there and we find out g and f by using the given equation. So here we write now given equation x square plus y square minus 4x plus 6y plus c equals 0. On comparing with x square plus y square plus 2gx plus 2fy plus c equals 0. So we get here 2g equals to minus 4 and 2f equals to 6. C equals to as is c. Okay. So I find out the value of c. So that's why we write now how much c. So g equals to minus 2 we get here minus 4 by 2 and f equals to 6 by 2, that is nothing but 3. C equals to how much? Okay. So we know the given value, already given value, radius r equals to 6. Okay. So we know the form actually radius, that is nothing but under root of g square plus f square minus c, under root of g square plus f square minus c, that equals 6 as it is. So we find out the radius value, c value by using radius form. Okay. So we know the value of g and f, we don't know the value of c. Clear? So we substitute values of g comma f. What we get here under root of g square, 2 square is nothing but 4, f square 3 square is nothing but 9 minus c as it is, that equals to 6. Okay. Now on squaring both sides, what we get here? Square root cancel, we get here 13 minus c, that equals to 36 we get here. Okay, squaring on both sides, square root cancel, 6 square is nothing but 36. So 13 minus c equals to 36. So 13
minus 36 equals to C we get here. So that is nothing but 6. C equals to 6 minus 3, 3. 3 minus 1, 2. So minus 23 is the value of C. So minus 23 is the value of C. Now next question. Find the equation of the circle with center 1, 4 and radius 5. This is a question. Next question is find the equation of the circle passing to the point minus 2, 3 and center at 0, 0. So ఇక్కడ రెండింటిలో కూడా సెంటర్ ఇచ్చిండు, ఇక్కడ రేడియస్ ఇచ్చిండు, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిండు. దట్ పాయింట్ ఆన్ ది సర్కిల్, అంటే సర్కిల్ మీద ఉంటే ఒక పాయింట్ ఇచ్చిండు. సో ఇక్కడ మనకు రేడియస్ ఇవ్వాలి, కానీ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేసే ఇంకో పాయింట్ ఇచ్చిండు. ఇక డైరెక్ట్ రేడియస్ ఇచ్చేసిండు కాబట్టి we know the form directly. So center, what is center here? When you are given a center and radius, center C equals to be taken here h comma k కదా, h comma k equals తీసుకుంటాం, h comma k equals to 1, 4 and radius is nothing but r equals to 5 కదా. So center h comma k equals to 1, 4 and radius r equals to 5. So we know the equation of the circle. The equation of the circle is x minus h whole square plus y minus k whole square equals to r square. అంటే సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా x minus h whole square plus y minus k whole square equals to r square. So x minus h 1 whole square plus y minus k, that is nothing but 4 whole square equals to r square 5 square. Okay, so a minus b whole square form, we know the a minus b whole square form, a square minus 2ab plus b square. Here also a minus b whole square, a square minus 2ab plus b square. So when we are applying that formula, we get here x square minus 2x plus 1 and here y square minus 8y plus 16 equals 25 we get here. Okay, y square is nothing but 25. So now x square plus y square, then after 2x and 8y plus 16 plus 1 17 and plus 25, take left side we get here minus 25, that equals to remaining value, there is no value, so we have to write now 0. So what is the equation of the circle? We get here x square plus y square minus 2x minus 8y minus 8 we get here, that equals 0. Okay, so minus 8 equals 0. So this is the required equation of the circle. So that equation is the center 1, 4 and radius also 5. So this is the equation of the circle. So radius and center ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్మ్ ఏంటంటే x minus h whole square plus y minus k whole square equals to r square. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది సర్కిల్ ఇలా ఉంటుంది. మనకి సర్కిల్లో సెంటర్ ఆరిజిన్ వచ్చింది 0, 0 అని, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చింది. అదేం పాయింట్ అంటే minus 2, 3 అంటే ఇక్కడ అనుకుందాం minus 2, 3 అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఓకే, సో minus 2, పాయింట్ ఇక్కడ ఉంటే ఇదిని మనం రేడియస్ కి కన్సిడర్ చేస్తాం దట్ వాల్యూ. అంటే ఈ సెంటర్ అండ్ దిస్ పాయింట్ P let us take on the circle. So we find out here CP. CP is nothing but distance between C and P, that is represent radius. అంటే CP అనేది రేడియస్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆటోమేటిక్ రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు కాబట్టి అప్పుడు మనకు ఆటోమేటిక్ మళ్ళీ ఫంక్షన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది, x minus h whole square plus y minus k whole square equals to r square అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటిది, ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది r ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే రేడియస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో దట్స్ వై హియర్ గివెన్ వాల్యూస్ వి రైట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ let center C equals to 0, 0 origin and P equals to minus 2, 3. Okay, so P be the point on the circle already given, that is why, because here passes to the point means here a point to circle me unnate. Okay, so we find out here CP. What is CP? CP is nothing but radius r. So CP means a distance between 2 points here. So what is the distance between 2 points? Is x2 minus x1 whole square plus y2 minus y1 whole square, square root of.
సో x1 y1 అనుకుంటే ఇది x2 y2 అయితే సో -2 -0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 -0 హోల్ స్క్వేర్. సో వాట్ వి గెట్ హియర్ -2 -0 అంటే -2 whole square is nothing but 4. 3 -0 3 square is nothing but 9. So 9 plus 4 is nothing but √13 we get here. So that is the value of CP. CP distance ఇది. CP distance మనకి ఏం తెలుస్తుంది అంటే R ని తెలుపుతుంది. So that is nothing but we know that your radius R equals to CP. R equals CP, that equals to √30. The radius తెలుసు, సెంటర్ తెలుసు. సెంటర్ 0,0 అండ్ రేడియస్ R equals to 30. అంటే ఈ రెండు వచ్చినప్పుడు మనకు తెలిసింది సెంటర్ రేడియస్ ఏంటది. సెంటర్ ఏమవుతుంది అప్పుడు h, k ఏమో 0,0 అవుతుంది. ఇది R వాల్యూ. సో సెంటర్ h, k ఈక్వల్స్ టు 0,0 and R equals to √13. So the equation of the circle right now, the equation of the circle x minus h whole square plus y minus k whole square equals to R square. X minus h whole square plus y minus k whole square equals to R square. So we substitute the value x minus 0 whole square plus y minus 0 whole square equals to R square √13 whole square. So what we get here, x minus 0 whole square is nothing but x square, y minus 0 whole square is nothing but y square, √13 whole square is 30. So this is the equation of the circle. Equation of the circle having this center 0,0. So 0,0 ఉంది కాబట్టి x వాల్యూ y వాల్యూ రావాలి ఇలా. ఇది సెంటర్ 0,0 అయినప్పుడు మాత్రమే, అంటే ఆరిజిన్ అయినప్పుడు. ఆరిజిన్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, x² + y² లో వస్తుంది. నాట్ x అండ్ నాట్ g వాల్యూ అంటే x వాల్యూ ఉండదు. g వాల్యూ x వాల్యూ 0,0 అయితే కాబట్టి అందులో సబ్స్టిట్యూషన్ 0,0 వచ్చేస్తుంది. సో కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది, x² కోషెంట్ y² కోషెంట్ మాత్రమే ఉంటుంది. ఇది ఆర్జిన్ అయినప్పుడు. సో ఇలాంటి క్వశ్చన్లో ఇంకా ఇలా ఉంటాయంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ టు ది పాయింట్ అండ్ హ్యావింగ్ సెంటర్ అనదర్ పాయింట్, అంటే 0,0 కాకుండా వేరే పాయింట్ ఉండొచ్చు. అప్పుడు వేరే పాయింట్ మన డిస్టెన్స్ ఏమవుతుంది సిపిలో మళ్ళీ సేమ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రాస్తాం. అప్పుడు డిస్టెన్స్ డిఫరెన్స్ వస్తాయి కొంచెం, ఓకేనా. అంటే సేమ్ ఇదే మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ ఇచ్చే పాయింట్స్ ఇంపార్టెంట్, మనకి ఇచ్చిన పాయింట్ ఏంటిది, సెంటర్ ఏంటిది, అది మెయిన్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. ముందు చేసి దాని తర్వాత దాన్ని సింప్లై చేసుకుంటూ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ సియర్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ టు ది పాయింట్ 3,4 అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఎట్ -3,4. సో ఇంతకుముందు మనకి చేసిన ప్రాబ్లంలో మాదిరిగానే ఇక్కడ సెంటర్ ఇచ్చిండు, మళ్ళీ పాయింట్ అనదర్ పాయింట్ -3,4 అనే సెంటర్, 3,4 అనేది పాయింట్. అంటే ఇది h, k గా తీసుకోవాలి. వీటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని రేడియస్ గా తీసుకుంటాం. సో x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ R స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. సేమ్ ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ టు ది ఆరిజిన్, అంటే ఆరిజిన్ కూడా వెళ్తుంది, అండ్ హ్యావింగ్ ది సెంటర్, ఇది సెంటర్ h, k తీసుకోవాలి. పాయింట్ అనేది ఆరిజిన్ 0,0 తీసుకోవాలి. ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే రేడియస్ వస్తుంది. ఆ రేడియస్ ని మనం x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ R స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్. కాన్సెంట్రిక్ అంటే సేమ్ సెంటర్ ని కలిగి ఉంటుందంట విత్ దిస్ సర్కిల్. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేసే ఈక్వేషన్ యొక్క సర్కిల్ యొక్క ఈక్వేషన్ లో కూడా సెంటర్ అదే ఉంటుంది. అది కాన్సెంట్రిక్ అంటాం. అంటే సెంటర్ కాన్సెంట్రిక్ అంటే ఏంటి అంటే రెండింటి యొక్క సెంటర్ సేమ్ ఉంటుంది, కాకపోతే రేడియస్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో అవి సర్కిల్ ఎలా ఉంటాయంటే ఇది ఒక సర్కిల్ అయితే ఇది ఒక సర్కిల్. ఇప్పుడు రెండు యొక్క సెంటర్ సేమ్, కానీ ఇక్కడ రేడియస్ ఏమో దీనిది స్మాల్ r1 అనుకుంటే ఇది r2. అంటే సెంటర్ లో డిఫరెన్స్ ఉంటుంది కానీ రేడియస్ లో డిఫరెన్స్ ఉంటుంది, కానీ సెంటర్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది. సో ఇక్కడ రేడియస్ లో డిఫరెన్స్ వచ్చింది అంటే గీ వాల్యూ చేంజ్ అవుతుంది. గీ వాల్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూ, ఎందుకంటే సెంటర్ వీటిలో సేమ్ వాల్యూస్ ఉంటాయి, డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దట్స్ వై the equation of the circle is, we write now, so x² plus y² minus 6x minus 4y plus k equals to 0 we get it.
Okay, the equation of the circle, given equation of the circle is nothing but x square plus y square minus 6x minus 4y minus 12 equal 0. So concentric unde circle యొక్క equation ఏదంటే ఇది అవుతుంది. ఏంటి x square plus y square minus 6x minus 4y, so plus k equal 0. And it passes to the point also given here. It passes to the minus 2 comma 40. So let us take this is equation number 1. So when we are substituting this value in the equation 1, we get the value of k. అంటే ఈ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు k వాల్యూ వస్తుంది. సో k వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది కదా. సో x వాల్యూ we substitute here minus 2 whole square plus minus 2 whole square is nothing but so minus 2 whole square plus 14 square minus 6 into minus 2 minus 4 into 14 plus k equals to 0 we get here. So minus 2 whole square is nothing but 4. 14 whole square that is 196. 196. Okay. 40 is a 196 minus, so minus into minus plus 12. 14 4 is a 56 plus k equals 0 we get here. Okay na? So 196 plus 4 that is nothing but 200. 200 plus 12 212. 212 minus 56 we get here. So 200 minus so 212. 212 minus 56. So 6 20 minus 5 50. So 136. So 156 plus k equals 0. Now k equals to minus 156 we get here. K equals to minus 156. So when we are substituting equation 1, from equation number 1 we get the equation of the circle. So the equation of the circle is x square plus y square minus 6x minus 4y minus 156 equals to 0. So this is the equation of the circle that is concentric with the x square plus y square minus 6x minus 4y minus 12 equals to 0. So this is the different from the previous questions. So now next point, based on diameter and diameter meaning basis koni problems ఎలా ఇస్తాడు అంటే సర్కిల్ యొక్క డయామీటర్ బేస్ చేసుకొని ఇచ్చే ప్రాబ్లమ్స్ లో మెయిన్ గా ఈ పాయింట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అమ్మా. అంటే కామన్ అయితే 2 ఎండ్ పాయింట్స్ అంటే డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ఉంటాడు, లేదంటే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి 1 ఎండ్ పాయింట్ ఇచ్చిండు, వి ఫైండ్ అవుట్ అనదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్. అంటే ఫైండ్ ది end point of the diameter when the given the equation of the circle and one end point. అంటే ఒక ఎండ్ పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చి అనదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ అంటాడు డయామీటర్ ఇది. నెక్స్ట్ లేదంటే 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ అంటాడు. సో అబ్జర్వ్ ఈ రెండిట్లో కామన్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు, 1 ఎండ్ పాయింట్ ఇచ్చిండు, అనదర్ పాయింట్ అన్నాడు. ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చిండు, 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చిండు, ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ఇట్లా. సో ఇలా ప్రాబ్లమ్స్ లో మనకు కామన్ గా కంపేర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థం చేసుకుని ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ అడిగింది ఫైండ్ ద ఈక్వేషన్ అడు, ఇక్కడ అనదర్ ఎండ్ పాయింట్ అడిగిండు. క్లియర్? సో హౌ టు ఫైండ్ అవుట్ సియర్. ఇక్కడ given points we take here, given end points. So let us take here, this is the equation circle center, this is the diameter. Diameter is nothing passes through this center. So A and B, AB అనేది diameter అయితే ఆ diameter అనేది సెంటర్ గుండా వెళ్తామా. ఓకే, సో A యొక్క పాయింట్ let us take A of -4, 3 and B of 3, -4. Given points let us take as AB. These are the end points of diameter. Clear? So these are the end points of diameter. In between of them, center is the midpoint of AB. Center is the midpoint of AB. Clear? So then after we find out here center as well as circle equation. Okay. So without finding the center, we find out the equation of the circle. So that's why we know the formula actually. So this is x1 y1 and x2
y2. x1 y1, x2 y2 we take care. Okay, so the equation of the circle is having the ends of the diameter, then we get here having the ends having a of x1 comma y1 and b of x2 comma y2 be the end points of the diameter is, so we read now x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equals to 0. Okay, x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equals to 0. So that is the equation of the circle. So x minus x1, what is x1? 4. So minus 4 into minus plus 4 we get here. X minus x2, x2 value 3 plus y minus y1 3 into y minus y2 minus 4, already minus is there, so minus into minus plus 4 equals 0. Now multiply this, x into x square minus 3x plus 4x minus 3x plus 4x we get here x only, plus 4 into minus 3 minus 12. When we are multiplying both of them, we get like this here, x square plus x minus 12 plus y into y square plus 4y minus 3y plus y minus 3 plus 4 minus 12 equals 0. So we get x square plus y square plus x plus y minus 24 equals to 0. So this is the equation of the circle. Equation of the circle, x square plus y square plus x plus y minus 12 minus 24. Okay, so that equals to 0 be the equation of the circle. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు, వన్ ఎండ్ పాయింట్ ఇచ్చిండు a of let us take 2, 3. So this is center, this is B point, we take another x, y. So we know the center, why? Because here center of the circle equation, we find out here x square plus y square minus 8x minus 8y plus 27 equals 0. ఇది యూజ్ చేసుకొని మన సెంటర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంటర్ ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ ఆఫ్ AB. Clear? So we find out here given equation. First of all, we write now given equation. Given that x square plus y square minus 8x minus 8y plus 27 equals 0. So this is the equation of circle కాబట్టి g value 2g equals to minus 8 we get here, 2f equals to minus 8, c equals 27. Comparing with x square plus y square plus 2gx plus 2fy plus c equals 0. We get here 2g equals to minus 8, 2f equals to 8, minus 8 again. So g equals to minus 4 and f equals to also minus 4. C equals 27. Okay. So we know the center. What is center? Center C equals to minus g comma minus f. That equals to minus of minus 4 plus 4 plus 4. 4 comma 4 and center అయిపోయిందమ్మా. ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ తెలిసింది. Center is nothing but mid point of AB. Clear? So we know that the midpoint of AB is center C. So midpoint of AB means here A point 2, 3 and B point x, y. So A of 2, 3 given point that is, and B of x, y. Clear? So C equals to 4, 4. We got here from the equation of the circle. And ఈ ఈక్వేషన్ నుంచి మనకు సెంటర్ వచ్చేసింది. ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ AB ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ AB we get here x1 plus x2 by 2 అంటే 2 plus x by 2. మిడ్ పాయింట్ ఆఫ్ AB 3 plus y by 2 is equal center C 4, 4. 4, 4. ఓకేనా?
సో ఇది x కోఎఫిషియంట్, ఇది కూడా x కోఆర్డినేట్. సో 2 plus x equals to 2 into 4 8 we get here. 3 plus y equals to 2 into 4 8. So x equals to 8 minus 2 6 we get here. Y equals to 8 minus 3 5 we get here. So another end point b of x comma y, that is nothing but 6 comma 5. So another end of diameter is 6 comma 5. సో ఇలా డయామీటర్ యొక్క అనదర్ ఎండ్ పాయింట్ నేమో ఇలా ఫైండ్ చేయాలి. ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నేమో x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 ఈక్వల్ 0లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ మిడ్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా సెంటర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఆ సెంటర్ అనేది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నుంచి సెంటర్ వస్తుంది. మనకు ఒక అనదర్ పాయింట్ ఏ ఇచ్చింది ఎండ్ పాయింట్, అనదర్ ఎండ్ పాయింట్ ఎలా ఫైండ్ చేయాలి? సి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఏబి యొక్క మిడ్ పాయింట్ని సికి ఈక్వల్ చేస్తాం. క్లియర్? సికి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తే ఎక్స్ కామా వై వాల్యూ అంటే అనదర్ ఎండ్ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్. సో అనదర్ ఎండ్ పాయింట్ ఏమవుతుంది? 6, 5 వికెట్. ఓకే, సో దిస్ ఈస్ థర్డ్ టైప్. సో నెక్స్ట్ థర్డ్ వన్, బేస్డ్ ఆన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే, అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఎలా వస్తాయంటే ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా ఒకటి, వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. ఇవి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని అంటాం. లేదంటే వీటినే హెచ్ ప్లేస్లో మైనస్ జీ రాసుకుంటాం, కే ప్లేస్లో మైనస్ ఎఫ్ రాసుకుంటాం. అంటే హెచ్ కామా కే సెంటర్ బదులు మైనస్ జీ కామా మైనస్ కే అనమాట. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే హెచ్ కామా కే సెంటర్ డైరెక్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఒకటి, లేదు జీ కామా జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు మైనస్ జీ మైనస్ ఎఫ్ తీసుకుని ఇలా రాయడం. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లంలో ఒకటి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మెథడ్ అమ్మా. సో ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 4 whole square equals to 8 square. This is the given equation. So I am comparing with the circle equation, comparing with x minus h whole square plus y minus k whole square equals to r square. So we get here h equals to 3, x minus 3. When you are comparing with x minus h whole square ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. హెచ్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 వస్తుంది, కే ప్లేస్లో 4 ఉంది, అదేవిధంగా ఆర్ ప్లేస్లో 8 ఉందము. సో వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ హియర్? పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. ఓకే, సో ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ 3 ప్లస్ ఆర్ వాల్యూ 8 cos theta. Y equals to k అంటే the 4 plus r again 8 sin theta. So these are the parametric equation of the given circle equation. So same as it is here also we find out here. అంటే ఇలా ఇచ్చినప్పుడు జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? కంపేరింగ్ విత్ సో గివెన్ ఈక్వేషన్ అగైన్ వి రైట్ నౌ గివెన్ దట్ x square plus y square minus 6x plus 4y minus 12 equals 0. I am comparing with x square plus y square plus 2gx plus 2fy plus c equals 0. So what we get? 2g equals to minus 6, 2f equals to 4 and c equals to minus 12. Okay, so now what we get here? g equals to minus 3, f equals to 2 and c equals to minus 12. Clear? So g value f value తెలిసిందమ్మా, కాకపోతే r value వెళ్ళే ఇక్కడ. సో r value ఎలా వస్తుంది? So we know that r equals to root of g square plus f square minus c. Clear? So g square అంటే 3 square 9, f square 4 minus plus 12. So what we get here? Root 25. That is nothing but 5 we get it. Okay, 9 plus 4 13, 13 plus 12 25. So we get here r value and g value, f value. So we find out the parametric equations.
So parametric equations are x equals to minus g plus r cos theta, y equals to minus f plus r sin theta. So x equals to minus g, so minus into minus plus 3 we get here, plus r phi cos theta, and y equals to minus f, so minus 2 plus r means here phi sin theta. Okay, so these are the parametric equations. X equals to 3 plus phi cos theta and y equals to minus 2 plus phi sin theta. సో ఈ రెండు మెథడ్లు అంటే రెండు ఒకటే పారామెట్రిక్ ఈక్వేషన్స్, కాకపోతే ఈక్వేషన్స్ డిఫరెన్స్ అంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. లేదు జనరల్ ఫార్మ్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 అలా స్టాండర్డ్ ఫార్మ్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. మైనస్ g ప్లస్ r cos theta, y equals to minus f plus r sin theta. Okay. Now next one, based on power of the point, so that is nothing but S11 amma. ఇక్కడ పవర్ అంటే ఫైండ్ ది పవర్ ఆఫ్ ది పాయింట్ -1, విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ఈ సర్కిల్ కి పవర్ ఆఫ్ ది పాయింట్ ఫైండ్ అవుట్ అయితే ఎట్లా చేస్తామంటే S11 ఫైండ్ అవుట్ చేయాలి. S11 అంటే కామన్ గా గివెన్ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ దేంతో డినోట్ చేస్తామంటే s తో డినోట్ చేస్తాం. s ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ 0. సో S11 అంటే S11 ఈక్వల్స్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ మైనస్ 6x1 ప్లస్ 4y1 మైనస్ 12 ఈక్వల్ 0 అవుతుంది. ఆ x1 కామా y1 అనే పాయింట్ ఏమైందంటే -1,1 అవుతుంది. ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పవర్ వస్తుంది. క్లియర్? So how to find out? See here, given equation s equals to x square plus y square minus 6x plus 4y minus 12 equal 0 number. Okay, so power of the point here let x1 comma y1 is equals to -1 comma 1 we take here. So what is the power of the point? Power of the point x1 comma y1 is s11. s11 equals to s11 అంటే x1 square plus y1 square minus 6x1 plus 4y1 minus 12 we get here. Okay na, ఇది s11. okay, so x1 square అంటే ఎంత -1 whole square, y1 square 1 square minus 6 of -1 plus 4 of 1 minus 12 we get here. So that is 1 plus 1 plus 6 plus 4 minus 12. So that is 6 plus 4 12, 6 plus 4 10, 10 plus 2 12 minus 12 we get here, that equals to 0. So power to the point is nothing but we get here 0. Okay, so power of the point is 0 we get here. Clear? So here find the length of the tangent from the point 3,3 to the circle x square plus y square plus 6x plus 18y plus 26 equal 0. ఇక్కడ ఎలాగైతే పవర్ ఆఫ్ ది పాయింట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు S11 తీసుకున్నాము, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ తీసుకున్నప్పుడు రూట్ S11 తీసుకుంటాము. ఓకే, సో గివెన్ ఈక్వేషన్ అగైన్ గివెన్ దట్ x square is equals to x square plus y square plus 6x plus 18y plus 26 we take here, that equal 0. ఇది s వాల్యూ. సర్కిల్ ఈక్వేషన్ ఎప్పుడైనా అని s తో డివైడ్ చేస్తాం. సో s ఈక్వల్స్ x square plus y square plus 6x plus plus 18y plus 26 equal 0 we get here. So we find out here length of the tangent. So the length of the tangent from x1 comma y1 to the circle s equal 0 is root s11. So root s11 we take here, that is the length of the tangent. So the length of the tangent is root s11 equals to root s11. Again we write now s11 we written already same point కానీ ఇక్కడ 1 x1 y1 తీసుకుంటున్నాం. పాయింట్ 2 సేమ్ ఇక్కడ కూడా x1 స్క్వేర్
plus y1 square plus 6x1 plus 18y1 plus 26 we take here. So that equals to under root of x1 comma y1 point ఏంటి given point. What is given point here? That is 3 comma 3. So here given that we write now given that x1 comma y1 equals to 3 comma 3 point. Our 3 points of this 3 square plus 3 square plus 6 into 3 plus 18 into 3 plus 26. So what we get here? 3 square 9, 9, 18, 18 3 is 54 plus 26 we get here. Okay. So what we get here? 6 plus 4, 10, 10 plus 8, 18, 18 plus 18, 36. So 3 plus 2, 5, 5 plus 5, 10, 10 plus 1, 11. So root 116 is the length of the tangent. So root 116. So this is the length of the tangent. Length of the tangent power ki small difference. When we are applying root to the power, we get the length of the tangent. Okay. So next indulo manaki next problem lo length of the tangent ఇచ్చి k వాల్యూ అంటే ఈక్వేషన్ లో k వాల్యూ ఫైండ్ అవుట్ అంటున్నాము. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇస్తుండు k వాల్యూ ఫైండ్ అవుట్ అంటుండు. ఇక్కడ ఇవి కాంజుగేట్ పాయింట్స్ అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ అంటున్నాము. సో దీనికి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే అది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత మనం ఏం చేసిన రూట్ s1 కదా. సో రూట్ s1 ఫైండ్ అవుట్ చేస్తే ఇచ్చిన ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు గివెన్ ఈక్వేషన్ సర్కిల్ s ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y square plus 2ky equals to 0. This is the given equation. And from point x1 comma y1 equals to 5 comma 4 we take here. So what is given here? Length of the tangent is given. Length of the tangent from point to the circle is 1. 1 ఇచ్చిండు. Find k value 5 time అంటుండు. అంటే the root s1 given that one, the length of the tangent is equals to 1. So that is nothing but root s11 equals to 1 అన్నమాట. ఇలా ఇచ్చింది. సో రూట్ s1 అంటే ఏంటి మనకి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2ky1 ఈక్వల్స్ టు 1 అన్నమాట. x1 స్క్వేర్ x1 అంటే ఎంత 5 స్క్వేర్ ప్లస్ అంటే 5 స్క్వేర్ అంటే 25 కదా. సో 25 ప్లస్ y1 స్క్వేర్ 4 స్క్వేర్ 16 plus 2ky1 అంటే 4. So that equals to square root cancel చేయొచ్చు. ఎందుకంటే స్క్వేరింగ్ అని పోతే 1 స్క్వేర్ చేసినా 1 అవుతుంది. So we get like this here 25 plus 16 41 plus 2 into 4 8k equals to 1 we get here. So 8k equals to 41 1 minus 41. So that is nothing but minus 40. So k equals to minus 5. We got here k value. Then 8 by k by minus 40 by 8 కాబట్టి 8 5 is 40. Okay. So we got k value. ఇలా రూట్ s1 వాల్యూ ఇచ్చింది కాబట్టి దాని నుంచి మనం k వాల్యూ ఫైండ్ చేస్తున్నాం. సో ఈ సేమ్ ఇక్కడ కాంజుగేట్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే సో గివెన్ s ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ 35 ఆర్ మైనస్ 35. దట్ ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 35 ఈక్వల్ 0 we get here s వాల్యూ కదా. సో ఇక్కడ మనకి ఇవి కాంజుగేట్ పాయింట్స్ అయితే ఏంటి x1 కామా y1 అండ్ x2 కామా y2 be the conjugate with respect to s equal 0, then s12 equal 0 we get here. ఇది కాంజుగేట్ పాయింట్. ఇప్పుడు s12 అంటే s11 అంటే మనకి ఏం చేసినామంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ ఈక్వల్ 0 రాసినాం. x1 స్క్వేర్ అంటే s11 అంటే అట్లా రాసినాం. s12 అంటే ఏం రాస్తామంటే s12 ఈక్వల్స్ 0 కాబట్టి సో గివెన్ పాయింట్స్ వి టేక్ కేర్ x1 కామా y1 ఈక్వల్స్ 1 కామా 3 అండ్ x2 కామా y2 ఈక్వల్స్ టు 2 కామా k వి గెట్. ఇప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ అయ్యాలి కదా. s12 అంటే ఏంటంటే ఈ s ఈక్వేషన్ లో x ప్లేస్ లో 1 రావాలి 2 రావాలి. అంటే x స్క్వేర్ ఉంది కాబట్టి x1
x2 అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ s12 దట్ ఈక్వల్స్ టు x1 x2 ప్లస్ y1 y2 minus 35 equals 0 as it is. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ అంటే x1 x2 ప్లస్ y స్క్వేర్ అంటే y1 y2 minus 35. సో అబ్జర్వ్ దిస్ వన్. s11 అంటే ఏం అర్థం కావునుగా x1 into x1 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ x1 స్క్వేర్, y1 into y1 స్క్వేర్. అట్లా ఇంతకుముందు ఎట్లయితే s11 రాసినామో s12 రాయాలంటే x1 into x2 రాయాలి, y1 into y2 రాయాలి. ఓకే, రైట్. Now s12 equals to x1 1 into x2 2 plus y1 3 into y2 k minus 35 equals 0. So 2 plus 3k equals 35. So 3k equals to 35 minus 2. So 3k equals to 33. K equals 33 by 3 11. So k value 11. సో ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే, ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. కాకపోతే ఇక్కడ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇచ్చిండు కాబట్టి రూట్ s1 వాల్యూ ఇచ్చినట్టు, ఇక్కడ కాంజుగేట్ పాయింట్స్ ఇచ్చింది కాబట్టి మనం ఏమని తీసుకుంటాం అంటే s12 ఈక్వల్ 0 అని తీసుకుంటాం. ఆ s12 అంటే ఎలా రాస్తామంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ మైనస్ 35 ఈక్వల్ 0 రాస్తాం ఇక్కడ. ఓకేనా? సో సపోజ్ మరి ఇలా ఉంటే రాస్తాం సార్. మరి ఒక స్టాండర్డ్ ఫామ్ ఉందనుకోండి. ఏంటి స్టాండర్డ్ ఫాము? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2a5 ప్లస్ c ఈక్వల్ 0 ఉన్నప్పుడు ఎట్లా రాయాలి? s12 ఎట్లా రాయాలి అంటే s12 ఈక్వల్స్ టు x1 x2 ప్లస్ y1 y2. స్టాండర్డ్ ఫామ్ లో 2gx ఉంటుంది కదా, 2 బదులు g ఆఫ్ x1 ప్లస్ x2 2f(y1) కాబట్టి f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్ 0. ఇది s12 అవుతాము. అంటే స్టాండర్డ్ ఫామ్ ఉన్నప్పుడు ఇలా రాయాలి. అంటే జీని బై 2 వేయాలి. ఇక్కడ జీ వాల్యూ ఎంత జరుగుతుంది బై 2 చేస్తుంది. ఓకేనా? x1 ప్లస్ x2 ఇలా. ఇది ఈ ఈక్వేషన్కి ఈ ఈక్వేషన్ డిఫరెన్స్. ఇది స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్. ఇది పాసింగ్ తోది సెంటర్ ఆర్జిన్ ని కలిగి ఉన్నప్పుడు. ఆర్జిన్ ఏంటిది 0,0. ఓకేనా? సిఎల్.